అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం. అని ఇవేంటి మన రెసిపీ పాలకూర ఫ్రై. చూస్తున్నారు కదా, చక్కగా వెల్లుల్లి రెబ్బలు మంచిగా కనిపిస్తున్నాయి. అది ఉల్లి కారంతో చేసినటువంటి పాలకూర ఫ్రై అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలిపి తింటున్నా బాగుంటుంది. రోటీస్లోకైనా అదే టేస్ట్. ముందుగా మనం ఉల్లిపాయలని పేస్ట్ చేసుకోవాలి. నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నా. పెద్ద ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసాను. అలానే 1 టేబుల్ స్పూన్ కారం అనేది మన టేస్ట్ని బట్టి కొద్దిగా సాల్ట్ వేసి ఇది పేస్ట్ చేసుకుని అది నలిగిన తర్వాత ఒక 20 వెల్లుల్లి రెబ్బలు అట్లా మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో కాస్త ఆయిల్ వేసి కొద్దిగా ఎక్కువే వేయాలి కదా ఫ్రై అంటే. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, సహజంగా మనం వేసే తాలింపు గింజలు, అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటే మాడకుండా ఉంటాయి. లాస్ట్కి వేస్తే చక్కగా కరివేపాకు కూడా వేసేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ వెల్లుల్లి, దాన్ని కూడా వేసి స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయ మంచిగా వేగాలన్నమాట. అందులో నీరంతా కాస్త డ్రై అయ్యేదాకా వేగనివ్వాలి. మనకి ఆ స్మెల్ కూడా మంచిగా టేస్ట్ తెలుస్తూ ఉంటుంది అనమాట. మంచి కమ్మటి వాసన వస్తుంది అన్నప్పుడు ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే బాగుంటుంది. బాగా సన్నగా కట్ చేసినటువంటి పాలకూరని ఇప్పుడు అందులో వేసేసి బాగా కలిపేసేయాలి. ఉల్లిపాయ పేస్ట్ పాలకూర బాగా కలిసేలాగా కలిపేస్తే చక్కగా అందులో అది మిక్స్ అయిపోయినప్పుడు అందులో ఉన్న వాటర్ కూడా మెల్లగా వస్తుంది. అప్పుడు స్టవ్ని మనం లో మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, కారం వేసాను. బాగుంటుంది కదా టేస్ట్ అని. సో మరొకసారి బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇంకొద్దిసేపు ఉంచామనుకోండి చాలా తేలిగ్గా అయిపోతుంది. రుచి చాలా బాగుంటుందండి. చక్కగా అసలు అందరూ నో చెప్పకుండా తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. వెల్లుల్లి రెబ్బలు కానీ పాలకూర కానీ చూస్తున్నారు కదా, చక్కగా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసి మన డైనింగ్ టేబుల్ పైన పెట్టేసామనుకోండి అందరూ ఇష్టంతో తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.